హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ హెల్దీ హోమ్ ఫుడ్. ఇవాళ మేము మీకు చూపించే రెసిపీ రాగి సంగడి. చాలా హెల్దీ రెసిపీ. దీనికి కాంబినేషన్లో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. ఇప్పుడు దీని విధానం చూద్దాం. ఒక గ్లాస్ బియ్యానికి 3 స్పూన్ల రాగి పిండిని తీసుకుందాం. ఇప్పుడు బియ్యం తీసుకొని బాగా కడిగేసుకొని గిన్నెలోకి వేసుకొని నీళ్ళ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మరగనివ్వాలి. చూసారు కదా, ఇలా మరుగుతుంది. ఇలా మరిగాక గరిటెతో తీసుకొని ఇలా కలుపుకొని ఉడికిందో లేదో చూసుకున్నాక అన్నం వార్చేసుకోవాలి. ఇలా అన్నం వార్చేసుకున్నాక రాగి పిండిని ఇందులోకి వేసేసుకొని కలిపేసుకోవాలి. రాగి పిండిలో ఐరన్, కాల్షియం, ఫైబర్ అండ్ బోన్ హెల్త్ కలిగి ఉంటాయి. ఇది చాలా హెల్తీ రెసిపీ. మీరు కూడా టేస్ట్ చేసి చూడండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకున్నాక వేడి మీదనే మనం ముద్ద కింద చుట్టుకోవాలి. ఒకవేళ మీకు వేడి కింద అనిపిస్తే చేతుల్ని తడి చేసుకొని ఉండల కింద చుట్టుకోండి. లేదా ఇలా గిన్నెలో కొంచెం గరిటెతో అలా కలిపేసుకుంటే అలా ఉండల కింద కూడా చుట్టేసుకోవచ్చు. మేమైతే రాగి పిండిని ఆడిస్తామండి. ఇప్పుడు దీంట్లోకి కాంబినేషన్గా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని ఎలా చేసేలా చూసిద్దాం. ఇప్పుడు దీంట్లోకి మసాలా సరుకులు దాల్చిన చెక్క, గసగసాలు, చెక్క, కొంచెం ధనియాలు, 4 లవంగాలు, పువ్వు, మొగ్గని ఒక చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది. కొన్ని పల్లీలు, కొంచెం నువ్వుపప్పు, కొంచెం కొబ్బరి పొడం, కొంచెం సోంపు, జీరా, కొంచెం జీలకర్ర, కొన్ని మిరియాలు, 2 ఎండుమిర్చి, ఇవన్నీ మసాలా సరుకులండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఈ మసాలా సరుకులన్నీ ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టేసుకోవాలి. ఈ లోపల మనం టమాటా ముక్కల్ని, వెల్లుల్లి, అల్లం, 2 పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లోకి 4 స్పూన్ల నూనె వేసుకొని ఈ ముక్కలన్నింటినీ ఇలాగ 2 నిమిషాలు కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇది చూసారు కదా, ఇలా మగ్గాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్స్డ్ హెల్దీ వెజిటేబుల్ కర్రీ కోసం బీట్రూట్ని, బీన్స్ని, క్యారెట్ని ఇలాగ ముక్కల కింద కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని కుక్కర్లో ఉడకపెట్టుకోవాలి. దీన్ని ఒక 7-8 విజిల్స్ దాకా రానివ్వాలి. ఇప్పుడు మనం చల్లార పెట్టుకున్న మసాలా సరుకుల్ని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకొని ఒక ఫైన్ పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మగ్గ పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక ఫైన్ పేస్ట్ లాగా మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ గ్రైండ్ అయ్యాక దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఇందులోకి 6 స్పూన్ల దాకా నూనె వేసుకొని 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయాక మనం తయారు చేసుకున్న ఒక ఫైన్ పేస్ట్ని ఇందులోకి కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. దీన్ని ఇలాగ ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇది కొంచెం దగ్గర పడ్డాక మనం ఉడకపెట్టుకున్న బీట్రూట్, బీన్స్, క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. బీట్రూట్లో బ్లడ్ పడుతుంది, బీన్స్లో ప్రోటీన్, ఐరన్, ఫైబర్ ఉంటుంది, క్యారెట్ ఐస్కి మంచిది అండ్ విటమిన్ ఏ ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఇలా కొంచెం దగ్గర పట్టాక స్టవ్ ఆఫ్ చేసేయండి. రాగి సంగటిని కనీసం వారానికి 2-3 సార్లు చేసుకుని తినొచ్చు. రాగి సంగటిలో కాంబినేషన్గా మసాలా కూరలు, సాంబార్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.